హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ రాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాము. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంతో ఇక మీదట మనం కరెంట్ బిల్లు అనేవి చెల్లించలేమండి. అయితే ఈ కరెంట్ బిల్ చెల్లించడానికి ఇక ఏ ప్రాసెస్ ఉందో, అది ఏ రకంగా కట్టాలో, కరెంట్ బిల్ అనేది మనం ఏ రకంగా మొబైల్లోనే పే చేసుకోవాలో ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. కానీ ఇక మీదట ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం కానీ, అమెజాన్ పే నుంచి కానీ ఈ కరెంట్ బిల్లు అనేవి ఇక మీదట మనం కట్టలేము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. మనకి ఇలా ఈ కరెంట్ బిల్లుకి సంబంధించి ఎటువంటి సైట్ ఓపెన్ చేసినా ఆఖరికి ఏపీ సిపిడిసిఎల్ కానివ్వండి, ఏపీ ఈపీడీసీఎల్ కానివ్వండి, ఏపీ ఎస్పీడీసీఎల్ కానివ్వండి, ఏ సైట్ ఓపెన్ చేసినా సరే ఈ యొక్క మెసేజ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏంటది? ప్రియమైన ఏపీ ఈపీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి, ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుసరించి ఇక మీదట ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్ల నుంచి మీ యొక్క బిల్లు చెల్లించుటకు మా యొక్క సంస్థలో కనిపించడం లేదు. అంటే మన యొక్క కరెంట్ బిల్లు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యూజ్ చేసి మనం కట్టలేము. మరి కట్టాలంటే ఏం చేయాలంటే వారు ఒక యాప్ అనేది తయారు చేశారండి. ఆ యాప్ ద్వారా మనము పేమెంట్ అనేది చేయాలి. ఆ యాప్ ద్వారా పేమెంట్ ఏ రకంగా చేయాలో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. పూర్తి వివరాలు తెలుసుకునేంత వరకు వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మీకు మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఇలా ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, అలాగే సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఒక యాప్స్ అయితే రిలీజ్ చేశాయండి. ఈ బిల్లులు, కరెంట్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి పే చేయడానికి కొన్ని యాప్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ యాప్స్ అనేవి ఈ రకంగా మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. ఈస్టర్న్ పవర్కి ఈ రకంగా ఉంటుంది, సదరన్ పవర్కి, సెంట్రల్ పవర్కి ఈ రకంగా ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఏ యాప్ని ఏ జిల్లా వారు ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దామండి. ఈ ఈస్టర్న్ పవర్ అంటే ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నవారు ఈస్టర్న్ పవర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వారు ఎవరెవరంటే శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి వారు ఈస్టర్న్ పవర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే సెంట్రల్ పవర్ అనే యాప్ని గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం వారు ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రకాశంలో కొన్ని మండలాలు మాత్రమే సిపిడిసిఎల్ పరిధిలోకి వస్తాయి, కొన్ని మండలాలు ఎస్పీడీసీఎల్ పరిధిలోకి వెళ్తాయి. అది మీ యొక్క కరెంట్ బిల్ మీద ఉంటుంది. సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ అని అది చూసుకొని ఆ సంబంధించిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే సదరన్ పవర్ వాళ్ళు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అండ్ కడప వాళ్ళు ఈ సదరన్ పవర్ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని మీరు బిల్ అనేది పేమెంట్ చేయాలి. అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ రకంగా పేమెంట్ చేయాలో నేను వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇది ఫస్ట్ ఫోటో ఏమో ఈస్టర్న్ పవర్కి సంబంధించి, రెండో ఫోటో ఏమో సెంట్రల్ పవర్కి సంబంధించి, మూడో ఫోటో ఏమో సదరన్ పవర్కి సంబంధించి. ఇలా 3 యాప్లు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తాయి. అయితే 3 యాప్ల తాలూకా ప్రాసెస్ సేమ్గానే ఉంది. కాబట్టి నేను ఒక యాప్ తాలూకా ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తాను. ఆ యాప్లకు సంబంధించి సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోవచ్చు. ఈపీడీసీఎల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా చూజ్ యువర్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. అంటే తెలుగులో కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. ఈ రకంగా మీరు లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాలి. లాంగ్వేజ్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని పర్టికులర్స్ అనేది చూపిస్తుంది. వాటిని నెక్స్ట్ కొట్టవచ్చు, లేదా స్కిప్ అనేది పైన ఉంటుంది. ఆ స్కిప్ అనే బటన్ కొట్టేసిన తర్వాత మీకు ఈ రకంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని అడుగుతుందండి. క్విక్ పే కూడా చేయొచ్చు, కానీ క్విక్ పే చేయడం వల్ల మనకు అప్పుడు ఆ మంత్ బిల్ అయితే కట్టేస్తాం, కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి మళ్ళీ మన యొక్క సర్వీస్ నెంబర్ ఏంటి అనేది చూసుకోవాలి, మళ్ళీ అన్ని చెక్ చేసుకొని అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే మనం ఒకసారి లాగిన్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మనం అదే యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా పేమెంట్లోకి వెళ్ళిపోయి పేమెంట్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ లాగిన్ అవ్వండి. సో లాగిన్ మీద క్లిక్ చేయని వెంటనే మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత యాప్ అనేది మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అక్కడ చూడండి, యాడ్ సర్వీస్, బిల్ పే, కస్టమర్ కేర్, కన్జంప్షన్, కనెక్షన్, పేమెంట్ హిస్టరీ, లింక్ ఆధార్, మై యూసేజ్, సప్లై పొజిషన్, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన సర్వీస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. అక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ సర్వీస్ నెంబర్ అని అడుగుతుంది. మన బిల్లు మీద 16 అంకెల నెంబర్ ఒకటి ఉంటుందండి. ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. మన పేరు అనేది ఎంటర్ చేసుకోవాలి. లేదా మీ హౌస్ అయితే హౌస్, లేదా రెంట్ హౌస్ అయితే రెంట్ హౌస్, టెనెంట్ హౌస్ అయితే టెనెంట్ హౌస్, ఇలా నిక్ నేమ్ ఏదో ఒకటి మనకు ఆ సర్వీస్ గుర్తుండేలాగా ఒక పేరు అనేది ఇచ్చుకోవాలి. ఆ సర్వీస్ అంటే మనకు మీటర్ నెంబర్ అనమాట. ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. 16 అంకెలు ఉంటుంది. ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే యువర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ అయితే వస్తుంది.
ఇలా మెసేజ్ రాగానే యాప్ నుంచి కొంచెం బయటకు రాగానే మళ్ళీ ఈ పొజిషన్లో మీకు యాప్ అనేది చూస్తుంది. ఇప్పుడు మీరు బిల్ పేమెంట్ చేయాలి. అక్కడ బిల్ పే అని ఉంది. ఆ బిల్ పే మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ తాలూకు డీటెయిల్స్ వస్తాయి. ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు, దాని డ్యూ డేట్ ఎప్పుడు, దాని బిల్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత కిందన పే బిల్ అని వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు ఒకటి గమనించండి, ఆ పైన చిన్న ఐ అనే సింబల్ లాగా ఉంటుంది. ఈ ఐ అనే సింబల్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క బిల్లు, అంటే మనకి కరెంట్ బిల్ ఏదైతే ఇచ్చాడో ఆ కరెంట్ బిల్ యాజ్ టీజ్ గా ఇక్కడ అపీర్ అవుతుంది అనమాట. అంటే మీరు ఎన్ని యూనిట్లు కాల్చారు, దేనికి ఎంత ఎనర్జీ డబ్బులు వేసారు, దేనికి ఎంత కాల్చడం జరిగింది, దాని తాలూకా ఫుల్ డీటెయిల్స్, అంటే మనం కాల్చిన కరెంట్ బిల్లుకి ఎంత అమౌంట్ అయినది అన్నది పూర్తి వివరాలు, మన బిల్లు మీద ఉండే పూర్తి వివరాలు ఏదైతే ఉన్నాయో అది యాజ్ టీజ్ గా ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. కనిపించిన తర్వాత మీకు ఇక్కడ పే బిల్ అని ఉంటుంది. ఆ పే బిల్ మీద కొట్టగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు యూపీఎస్ అంటే మీ ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ కానీ, లేదా మన డెబిట్ కార్డ్ కానీ, లేకపోతే మన పేటిఎం తాలూకా ఫోన్ నెంబర్ అది ఎంటర్ చేసి కానీ మన పేటిఎం లాగిన్లోకి వెళ్ళి అప్పుడు పే చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు గమనించండి, డైరెక్ట్గా యాప్లో పే చేయడానికి అవ్వదు, కానీ ఈ యాప్ యూస్ చేసుకొని ఈ యాప్ ద్వారా ఇక్కడ పేమెంట్ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు గూగుల్ పేలోకి కానీ, ఫోన్ పేలోకి కానీ వెళ్ళి అక్కడ పే చేయొచ్చు. ఈ రకంగా అయితే దీన్ని తయారు చేశారు. ఆర్బీఐ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం యూస్ చేసి మాత్రమే మనం పేమెంట్ అనేది చేయాలి. డైరెక్ట్ గా ఆ యాప్లోకి వెళ్ళి పేమెంట్ చేయకూడదు. సో కాబట్టి ఈ యాప్లు యూస్ చేసి మళ్ళీ ఈ యాప్లు మన ఫోన్ పేకి దీనికి డైరెక్ట్ అవుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మనం పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ అనేది చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ గా పేమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫోన్ పేలో, గూగుల్ పేలో ఏదైనా పేమెంట్ చేస్తే కరెంట్ బిల్ ఇంతకు ముందు ఒక 2-3 డేస్ అప్డేట్ అవడానికి టైం పడుతుందండి. కానీ ఈ యాప్ ద్వారా పేమెంట్ చేసిన వెంటనే మనకి పేమెంట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇది ఒకటి గమనించండి. దాని తర్వాత ఈ యాప్లో చాలా మంచి మంచి సర్వీసెస్ ఇచ్చారండి. కన్జంప్షన్, ఈ కన్జంప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రౌండ్ సర్కిల్ చేశాను కదా, ఆ కన్జంప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి యావరేజ్ గా మనం ప్రతి నెల ఎన్ని యూనిట్లు కరెంట్ కాలుస్తున్నాము, ఎంత ప్రైస్ అవుతుంది, ఇలాంటి ఒక గ్రాఫ్ అనేది కూడా వస్తుందండి. ఈ గ్రాఫ్ ను కూడా మనకి యాప్ లో పొందుపరిచారు. అంతేకాకుండా అక్కడ కనెక్షన్ అని ఉంది కొత్తగా. ఈ కనెక్షన్ అంటే ఏంటంటే మీ ఇంటికి మళ్ళీ కొత్త కనెక్షన్ కావాలనుకోండి, అంటే మీరు పైన ఇల్లు ఏదైనా కట్టుకున్నారు, లేదా పక్కన ఇల్లు కట్టుకున్నారు, కొత్త కనెక్షన్ కావాలంటే అక్కడ కనెక్షన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీకు కొత్త కనెక్షన్ కూడా అక్కడ అవైలబుల్ గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి పేమెంట్ హిస్టరీ. ఈ పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీరు ఏ రోజున బిల్లు కట్టారు, ఎంత బిల్లు కట్టారు, దాని యొక్క రిసిప్ట్ నెంబర్తో సహా మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తున్నాయండి. ఈ రకంగా కూడా దీన్ని డిజైన్ చేశారు. అంతేకాకుండా అక్కడ లింక్ ఆధార్ అని ఒకటి ఉంది. ఆ లింక్ ఆధార్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబరు మీ యొక్క మీటర్కి లింక్ అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అండి, ఇప్పుడు చాలా స్కీమ్స్ మనకి 300 యూనిట్స్ కన్నా ఎక్కువ రావడం వల్ల మనకి చాలా సంక్షేమ పథకాలు అనేవి కట్ అయిపోతూ ఉన్నాయి. అలా కాకుండా మీ యొక్క మీటర్ మీకే లింక్ అవుతుంది. ఇక్కడ లింక్ కానీ చేసుకుంటే వేరే వాళ్ళ మీటర్ మీకు ఇక్కడ లింక్ అవ్వకుండా ఇదొక ఆప్షన్ కింద అయితే యూజ్ అవుతుందండి. ఈ రకంగా మీరు మీ యొక్క మీటర్‌కి మీ యొక్క ఆదాయాన్ని అనేది లింక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మై యూసేజ్ అని ఉంది. ఆ మై యూసేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మీ యొక్క ప్రెజెంట్ రీడింగ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే అక్కడ ఏమవుతుందండి, పాత రీడింగ్ చూపిస్తుంది. మీ యొక్క ప్రెజెంట్ రీడింగ్ అంటే ఇప్పుడు మీ కరెంట్ మీటర్ మీద ఉన్న ప్రెజెంట్ రీడింగ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే ఇప్పుడు ఈ మంత్ మీకు సుమారుగా ఎంత అమౌంట్ బిల్ కింద రావచ్చు అనేది కూడా విషయం తెలియజేస్తుంది. ఈ రకమైన ఉపయోగం కూడా ఇందులో ఉందండి. అంతేకాకుండా సప్లై పొజిషన్ ఒక ఆప్షన్ ఉంది. ఈ సప్లై పొజిషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సర్వీస్ నెంబరు, మీ యొక్క పేరు, మీ యొక్క సెక్షన్ పేరు, మీ యొక్క సబ్ డివిజన్ పేరు, మీ యొక్క ఫీడర్ పేరు, ఈ రకంగా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కాకుండా అక్కడ మీ యొక్క ఏఈ, ఎవరైతే మీ యొక్క సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఏఈ గారి నెంబర్ కూడా వస్తుంది. అంతేకాకుండా 1912 యొక్క కాల్ సెంటర్ యొక్క నెంబర్ కూడా అక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మీకు అన్ని నంబర్‌లకు డిస్‌ప్లే అవుతాయి. డైరెక్ట్‌గా మీరు అక్కడి నుంచి కాల్ అని కొడితే కాల్ కూడా వెళ్తుంది. ఈ రకంగా పూర్తిగా యాప్ అనేది డిజైన్ చేశారండి. చాలా మంచిగా ఉంది. అంతేకాకుండా మీరు కంప్లెయింట్స్ కూడా రిజిస్టర్ చేయొచ్చు. మీ యొక్క ప్రొఫైల్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ వాయిస్ చాట్ చేయాలన్నా సరే కిందన ఒక వాయిస్ బటన్ ఇచ్చారండి. ఆ వాయిస్ బటన్ ద్వారా మనం వాయిస్ చాట్ కూడా వాళ్ళతో చేసి మన యొక్క కంప్లెయింట్‌లు గాని, మన యొక్క సమస్యలను గాని తీర్చుకోవచ్చు. ఈ రకంగా యాప్స్ అనేవి డిజైన్ చేశారండి. ఇది యాప్‌లకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.